ఆత్మను, నశించిపోతున్న వారిని వదిలిపెట్టేవాడు కాదు. ఊరంతా వెలివేశారు 10 మంది కుష్టి రోగులను. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కుష్టి వారిని ప్రేమించి ఆయన హత్తుకుని ఊరంతా వెలివేసిన, ఊరవతల వారిని ఉంచిన ఆయన మిక్కిలిగా ప్రేమించాడు. వారి కుష్టి వ్యాధిని విడిపించి ఆయనతో నడిపించాడు. నేను నమ్ముచున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు సామాన్యమైన వాడు కాదు. దయనుంచిన దేవుని యొక్క సంగమా, దేవుని యొక్క బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీరు, ఈ పాటలు వింటున్న మీరు, ఈ మాటలు వింటున్న మీరు ఒక్కసారిగా ప్రభు వైపు మీరు చూడగలిగితే, ఒక్కసారిగా మీరు ప్రభు వైపు చూడగలిగితే, మీ స్థితి ఏదైనా, మీ పరిస్థితి ఏదైనా, మీరు ఏ స్థితిలో ఉన్నా, నశించిపోతున్న స్థితిలో ఉన్నా, బంధకాలపు స్థితిలో ఉన్నా, కుటుంబాల్లో సమస్యలున్నా, లేకపోతే వేదన కలిగి బాధల మధ్యలో అల్లాడుతున్న, నేను ప్రకటించుచున్న యేసుక్రీస్తుని మీరు నమ్మినట్లయితే, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వైపు మీరు చూసినట్లయితే, నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారి వైపు మీ కన్నులను ఎత్తినట్లయితే, ఓ ప్రభువా మాకు సహాయం చేయమని మీరు అర్థించినట్లయితే, మీరు ఏ కులమా, ఏ మతమా, లేకపోతే ఏ స్థితి అని కాదు, నమ్మదగిన యేసు ప్రభు మీకు సహాయం చేయగలవాడని నమ్ముచున్నారు. సామాన్యుడు కాదు నేను ప్రకటిస్తున్న యేసు, సామాన్యుడు కాదు.